శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద భాష్య సమేత 152వ భాగము, పెనల్టిమేట్ పార్ట్. అద్వైత ప్రకరణం, అద్వైతం తురీయం. 48 కారికలు ఉన్నటువంటి ఈ ప్రకరణంలో 4 కారికలు మిగిలి ఉన్నాయి. ఈనాడు 45, 46, ఎల్లుండి 47, 48. దీనితో ఈ అద్వైత ప్రకరణము అర్థం చేసుకోవడం అయినది, అనుభవంలోకి తెచ్చుకోవడం ఉంటుంది. మాండూక్యోపనిషత్తు అద్వైత ప్రకరణం 43, 44 పునశ్చరణ. దుఃఖ నివృత్తి ధ్యానయోగన మార్గదర్శనం, ధ్యాన మార్గదర్శనం. భ్రాంతి నుండి బ్రహ్మజ్ఞానం వైపు సాధకుని యొక్క ప్రయాణం. ప్రపంచం ఏమిటి? దుఃఖ మిశ్రిత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం. స్వస్తువుకు స్వతహాగా బంధించే శక్తి లేదు. నాలోనున్నటువంటి కషాయము, రాగద్వేషాలను దానిపై పూయుట వలననే ప్రపంచములోనున్న వస్తువులు, వ్యక్తులు, అనుభవాలు నన్ను బంధిస్తున్నాయి. ప్రాపంచక విషయాలు ఎప్పుడూ కూడా దుఃఖంతో ముడిపడి ఉంటాయి. ఆ ప్రాపంచక విషయాల వెనుక పరుగులు తీయుట ఎండమావిలోని నీరుతో దప్పిక తీర్చుకున్నట్లే. అతృప్తికరత్వం, పూర్తి అయినది అని ఎప్పుడు ఉండదు. ఎప్పుడు 5 కోరికలు తీరిస్తే 5 కోరికలు రెడీగా ఉంటాయి. దీనినే పుష్పక విమానము అంటారు. మనసే పుష్పక విమానం. ఇంద్రియ వస్తువులను విషంగా చూడడం ద్వారా మనసును వాటి నుంచి మళ్ళించాలి. అంటే విక్షిప్తమైనటువంటి మనస్సు దోషదర్శనం ద్వారా, విషమను చూపించడం ద్వారా మనసును మళ్ళించాలి. వైరాగ్య అభ్యాసములు, వైరాగ్యాభ్యాసము, జ్ఞానాభ్యాసము, ధ్యానాభ్యాసము అని 3 వస్తున్నాయి. వైరాగ్యము కర్మయోగము సాధకులకు, దోషదర్శన అభ్యాసం ప్రాపంచిక విషయాలలోనున్న దోషాన్ని, విషం ఉందని పదే పదే చూడడం వలన కాకవిష్టాయాం, కాకిరెట్ట మీద ఉన్నట్టుగా వైరాగ్యం. ఫలితం విప్రసృతం మనః నివర్తయేత్, పారిపోతున్నటువంటి మనస్సును వెనక్కు లాగండి. లక్ష్యము అభ్యాసంలో జ్ఞానయోగ సాధకులకు బ్రహ్మాభ్యాసం, అది వైరాగ్యాభ్యాసము, ఇది బ్రహ్మాభ్యాసము. ప్రపంచం అనేది వేరే ఏది లేదని, అదంతా కనిపిస్తున్నా మిథ్య అని, ఉన్నదంతా బ్రహ్మమే అని, నేనే ఆ బ్రహ్మమని పదే పదే గుర్తు చేసుకోవడం. స్వలక్ష్యే నియతావస్థ స్థాపనం స్వస్వగోళకే. వివేక చూడండి, మనస్సును లక్ష్యముపై నిలపడం. అర్జునుడి గారి బాధ ఏమిటి? చంచలం హి మనః కృష్ణ, నా మనసు పారిపోతుందయ్యా అటు ఇటు, ఏమిటి చేయాలి? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. వైరాగ్యాభ్యాసము, జ్ఞానాభ్యాసము, బ్రహ్మాభ్యాసము లేక జ్ఞానాభ్యాసం రెండిటితో పట్టుకో. లయము, నిద్ర, కునుకు, మందత
ఉన్నటువంటి మనసు, విక్షిప్తమైనటువంటి మనసు, కషాయమైనటువంటి కషాయం అంటే రాగద్వేషములు. రాగద్వేషాలు కామక్రోధాలన్నిటికీ ఉపలక్షణం. వాటితో కూడి ఉన్నటువంటి మనస్సు ఒక బీజంగా ఉంటుంది. దాని నుంచి విక్షిప్తం ఏర్పడుతుంది. వీటన్నిటి నుంచి విడదీస్తే సమ్యక్ సమప్రాప్య, సమ్యక్ ప్రాప్య, సమం అంటే బ్రహ్మ, ఆ స్థితిని పొందితే మళ్ళీ జారిపోతూ ఉంటుంది. అలా జారిపోకుండా ఉంచుకోవడం కూడా విచాలయేత్, దానిని మళ్ళీ కదిలించవద్దు అంటూ నేర్పించారు. అంతరాలావస్థ, కషాయంలో ఏంటవుతుంది? స్తబ్దత. ఏదో ఒక ఇంటెన్స్ ప్యాషన్ వలన, ఇంటెన్స్ మెంటల్ ఎగనీ వలనను మనసు స్తంభిస్తుంది. అది ఇటు పరిగెట్టదు, అటు నిద్రపోదు. ఆత్మధ్యానం చేయరా అంటే చేయదు. ఎందుకంటే 24 గంటలు ఆ కషాయం మీద కూర్చుంది. కారణం ఏమిటి? సకషాయం సరాగం సబీజయుక్తం మన సంయుక్తం మనః. అంతరంగంలో పేరుకుపోయినటువంటి వాసనలు, శక్తివంతమైన రాగద్వేషాలే మూల కారణం. పరిష్కారం ఏమిటి? అండర్స్టాండ్, లోతుగా ఆలోచించు, విజానీయాత్, వై యు ఆర్ బీయింగ్ డిస్ట్రాక్టెడ్. అండ్ ఫస్ట్ యు అండర్స్టాండ్, ఈ రాగయుక్తమైనటువంటి మనస్సును గమనించాలి. గమనించినటువంటి మనస్సును మళ్ళా చేతిలోకి తీసుకున్న తరువాత ప్రయత్నపూర్వకంగా దానిని మనస్సునందు నిలపాలి. అంటే మనస్సును బ్రహ్మమునందు నిలపాలి. దాన్నే సామ్యావస్థ లేక సామ్యము పొందాలి. లయము, విక్షేపము, కషాయము, సమప్రాప్త. లయము మనసు నిద్రపోవడము, మాంద్యము సుషుప్తి అంతర్గత స్థితి. ఏం చెయ్యాలి? మేల్కొల్పాలి. సంబోధయేత్, ఎలాగా? ఆత్మ వివేకంతో, జ్ఞానాభ్యాసంతో. విక్షేపము విషయాల వైపు పరిగెడుతున్న మనసు, బాహ్యం కావచ్చు, అంతరం కావచ్చు. చంచలత్వము భోగాశక్తి దుఃఖాన్ని చూపించి అవన్నీ అతృప్తికరము, బంధకత్వము, దుఃఖ మిశ్రిత్వము అని చూపించి శమయేత్, వెనక్కి తేవాలి. కషాయ స్తబ్దత పొందిన మనస్సు, తద్భీభావం, మనసు ఇరుక్కుపోయింది ఒక పర్టికులర్ ఇమోషన్లో. దానికి రాగద్వేషాలు, వాసనలు, దానిడే అంతరాలావస్థ, ఇంటర్మీడియరీ స్టేట్ అన్నారు. దానిని గుర్తించాలి, విజానీయాత్, గమనించాలి. దాని సామ్యానికి తీసుకురావాలి. ఆ సామ్యము లయాన్ని, విక్షేపాన్ని, కషాయాన్ని తొలగించిన పిలుప సామ్యం అనుప్రాప్య, సమప్రాప్య, సంపూర్ణ సమతుల్యత. సమం అంటే బ్రహ్మ, అంటే ఆత్మాకార వృత్తి, అఖండాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తిలోనున్న మనస్సును నచాలయేత్, కదిలించరాదు. నన్ను అలాగే ఉంచాలి. ఇప్పుడే చదివారు. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్వా, తత్వం దృష్ట్వా తు బాహ్యతః తత్వీభూతః తదారామః తత్వాత్ అప్రచ్యుతో నభవేత్. డోంట్ గెట్ అవే ఫ్రమ్ దట్ స్టేట్, నాచాలయేత్. అఖండాకార వృత్తి. ఇందులో ఖండాకారమైనటువంటి సవిశేష జ్ఞానం లేదు. ఆత్మధ్యానానికి అందుబాటులో ఉన్నటువంటి స్థితి. ఆత్మను ఒక వస్తువుగా చూడడం మానేసి కేవలం సర్వాధారమైనటువంటి నేనే ఆత్మ అనేటటువంటిది ఆత్మాకార వృత్తి, లేక బ్రహ్మాకార వృత్తి, లేక అఖండాకార వృత్తి. మనస్సు స్థితి ఏమిటి? యథాతు సమప్రాప్తం భవతి. మనసు సంపూర్ణ సంస్థితిని పొందుటకు సిద్ధముగానున్నటువంటి అద్భుతమైన క్షణం. తతోన విచాలయేత్, అప్పుడు దాని నుంచి కదిలించకు. ఎప్పుడైతే మనస్సు సమస్థితిని పొందుతుందో ఆ సమస్థితిలోనున్న మనస్సును దాని నుండి ఇంకా కదిలించకూడదు. శబ్ద అంటే ఏమిటి? విషయాలకు అభిముఖం చేయకు అని రాశారు. అంటే ఏమిటనమాట? అహంకారము, మమకారము, రాగము, ద్వేషము అనేటటువంటి 4 అంతఃశత్రువులు ఉన్నారు. ఈ అంతఃశత్రువులను దరిచేరనీయకు. ఈ 4ంటిని, దుష్ట చతుష్టయాన్ని దగ్గరకు రానివ్వకుండా ఉండడమే నిజమైనటువంటి ధ్యానాభ్యాసం. సింపుల్గా లయమైన మనస్సుకు జ్ఞానాభ్యాసము లేక బ్రహ్మాభ్యాసము, విక్షిప్తమైన మనస్సునకు దోషాన్ని చూపించి వెనక్కు తిప్పడము వైరాగ్యాభ్యాసము, కషాయంతోనున్న మనస్సునకు అహంకార, మమకార, రాగద్వేషాలను
త్యజించి ఆ కషాయం నుండి బయటపడి ధ్యానాభ్యాసంలో నిలపడం, కదలకుండా ఉంచడం. ఓకే, అక్కడతో పునర్వీక్షణ అయినది. 45వ కారిక. నాస్వాదయేత్ సుఖం తత్ర నిసంగ ప్రజ్ఞయా భవేత్. నిశ్చలం నిశ్చరత్ చిత్తం ఏకీకుర్యాత్ ప్రయత్నతః. నాస్వాదయేత్ సుఖం తత్ర నిస్సంగః ప్రజ్ఞయా భవేత్. నిశ్చలం నిశ్చరతి చిత్తం ఏకీకుర్యాత్ ప్రయత్నతః. ఓ ఆత్మజ్ఞానం కోసం ధ్యానం చేస్తున్నప్పుడు, నిధిధ్యాసనలో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉందండి, ధ్యానంలో ఉంటే ఒక మితమైనటువంటి ఆనందంలో ఉంది అనేటటువంటి ఆనంద అనుభవాన్ని పొందుతూ ఉంటాం. అది వద్దు, అది కోశానందము. ఎప్పుడైతే నేను ఆనందాన్ని అనుభవిస్తున్నవాడను అని తెలిసిందో, నేను వేరు ఆనందం వేరు అనే విషయం ఉంటుంది. ఆనందం అనుభవించే విషయం కాదు. ఏదైనా ఆనందాన్ని, స్పార్క్ని మనసులో అనుభవిస్తున్నాను, నాకు దేవి ప్రకాశించింది, దర్శనమిచ్చింది అంటే అది మళ్ళా ద్వైతమే అవుతుంది. తత్ర నా ఆస్వాదయేత్ సుఖం. ఆ సుఖాన్ని కూడా నువ్వు ఆస్వాదించవద్దు. నిహస్సంగ, ఏ అటాచ్మెంట్ లేకుండా ప్రజ్ఞయా భవేత్. ప్రజ్ఞతో నిహస్సంగ భవేత్. ప్రజ్ఞ అంటే జ్ఞానం. జ్ఞానంతో ఈ ఆనందానికి కూడా అంటు లేకుండా ఉండు. నిశ్చలం, అటువంటి నిశ్చలమైన మనసు నిశ్చరతి, మళ్ళీ పారిపోతూ ఉంటుంది. చిత్తం అంటే మనసు. ఏకీకుర్యాత్, మళ్ళీ కంపోజ్ చేసుకో, ఒకే చోటకు తీసుకురా. ఎలాగా? ప్రయత్నత, గట్టి ప్రయత్నంతో. ఆ సామ్యమునందు అంటే ఆత్మభావాన్ని పొందినటువంటి తరుణంలో కలిగేటటువంటి ఆనందం ఉంటుంది. ఆహా, నాకు ఆత్మభావం బాగా అర్థమైంది, మా గురువుగారు చెప్పినవన్నీ కంఠస్థ వచ్చేసాయి, అన్ని ఉపనిషత్తు జ్ఞానాలు నాకు నోట్లో ఉన్నాయి అని ఈ ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను అనుకుంటే అది మళ్ళీ కోశానందం అవుతుంది. వివేకంతో ఆనందం పట్ల అసంగ, సంగం లేకుండా అనాసక్తుడవై ఉండాలి. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాను అనేటటువంటి ఒక భావన, ఆనందము కూడా మళ్ళీ బంధమే. స్థిరంగా ఉన్న మనసు మళ్ళా జారిపోతుంది, నిశ్చలమవుతుంది, నిశ్చరత అయిపోతుంది. అటువంటి బాహ్య విషయాల వైపు చరిస్తూ ఉంటే యత్నత, ప్రయత్నపూర్వకంగా దానిని కదలిక లేని దానిగా చేసి తిరిగి ఏకీకుర్యాత్, ఆత్మలో ఏకం చెయ్యాలి. ఎలాగా చూద్దాం. 3 అడ్డంకులు చెప్పారు. మొదట లయే సంబోధయే చిత్తం. ఓకే, చిత్తము లయమైంది, బాగా పడుకుంటోంది, నిద్రపోతుంది. దాన్ని సంబోధయేత్, ప్రబోధయేత్, మేల్కొల్పు. విక్షిప్తం దోష దర్శనాత్ సమయేత్ పునః. విక్షిప్తమైన మనస్సున దోషాన్ని చూపించి వైరాగ్యాన్ని కలిగించి వెనక్కు మళ్ళించు. సమయేత్ పునః. సకషాయం విజానీయాత్, కషాయం ఏమిటో తెలుసుకో. విజానీయాత్, కషాయ అంటే రాగము, ఆసక్తి, అంటే రాగద్వేష కామక్రోధాదులు అన్నీ కూడా అందులో ఉన్నాయి. కషాయం అనేటటువంటిది కారణమైతే విక్షేపం అనేది దాని ఫలితము. కషాయము బీజము, విక్షేపము ఫలితం. మనస్సు ఆత్మధ్యానం వైపు వెళుతున్నప్పుడు మళ్ళీ పరధ్యానం కాకుండా చూసుకో. సంప్రాప్య అభిముఖీభవతి, సంప్రాప్త్యభిముఖీభవతి. ఈ ఆత్మధ్యానంలో ఆత్మను పొందడానికి రెడీగా ఉంటే యదా, ఎప్పుడో, తత్ అప్పుడు న విచారయేత్. డోంట్ మేక్ ఇట్ మూవ్ హియర్ అండ్ దేర్. 44వ కారికలో మొదటి పాదంలో రసాస్వాద అనే 4వ అడ్డంకిని బోధించారు. ధ్యాన సమయంలో ధ్యాత ప్రతిబింబానందం పట్ల ఆసక్తి చూపకూడదు. ధ్యానంలో ప్రతిబింబానందం అంటే కోశానందం, ఆ ధ్యానంలో ఉన్నంతసేపు ఉండే ఆనందం ఆ ధ్యానం అయిపోగానే పోతుంది. నేను ఆనందంగా ఉన్నాను అనేటటువంటి ఒక మానసిక స్పందన ఏదైతే ఉందో దానినే రసాస్వాదనము. రసాస్వాద. ఎన్ని అడ్డంకులు వచ్చేయండి? లయ, విక్షిప్త, కషాయ,
రసాస్వాద. ఆస్వాద అంటే అనుభవించడం, ఆనందించడం. ఆత్మానుభవంలో కలిగే కోశానందానికి లోను కాకు. అది కూడా ఆనందమయ కోశమే. ఆనందమయ కోశము కూడా అనాత్మయే. ఆహా, నాకు ఎంత బ్రహ్మాండంగా ఉన్నదండి, బ్రహ్మానందంగా ఉంది, చెప్పలేనంత బ్రహ్మానందం అని వెంటనే ఆ బ్రహ్మానందాన్ని అందరితో పంచుకొని చెప్పుకొని ఆనందించి వాళ్ళు, ఓహో మీరు బ్రహ్మానందాన్ని పొందారా, మీరు చాలా గొప్పవారండి, మాకు ఇంకా బ్రహ్మానందం అనుభవం అవ్వలేదంటే మరి కొంచెం అహంకారం పెంచుకొని ఆస్వాదించడం. అటువంటి ఆస్వాదన వేదాంత విద్యార్థికి పనికిరాదు. వేదాంత నిధిధ్యాసన ఉద్దేశం ప్రతిబింబానందం కాదు, బింబానందం, ఒరిజినల్ ఆనందం, నాట్ ద రిఫ్లెక్టెడ్ ఆనందం, నాట్ ద లిమిటెడ్ ఆనందం, నాట్ ద వచ్చిపోయే ఆనందం, నాట్ ద కోశానందం, నాట్ ది ఆనందమయ కోశం. దాన్ని ఎలా అనుభవించాలి? అదే బింబానందాన్ని అనుభవించమన్నారు, ప్రతిబింబానందం వద్దన్నారు, రసాస్వాదనం వద్దన్నారు. బింబానందాన్ని ఎలా అనుభవించాలి? అదేమిట్రా, దాన్ని ఎలా అనుభవిస్తావురా? నిన్ను నువ్వే ఎలా అనుభవిస్తావు? మామిడి పండు ఉంటే దాన్ని నువ్వు అనుభవిస్తావు, ఒక మంచి డ్రెస్ ఉంటే దాన్ని అనుభవిస్తావు. నిన్ను నువ్వే అనుభవించడం ఏమిటి? నీవే ఆ బింబానందం. అనుభవపూర్వకమైన ఏ ఆనందమైనా బింబానందానికి నాలుగవ అడ్డంకి. దీన్నే రసాస్వాద. నో బుక్ టీచెస్, ఐఎమ్ ష్యూర్, దట్ యు డోంట్ ఎంజాయ్ ది ఆత్మలో కలిగే ఆత్మానందంలో కలిగినటువంటి రసాస్వాదనపై అటాచ్మెంట్ వద్దు అని చెప్పే పుస్తకం ప్రపంచంలో ఎక్కడ ఉంది? చూడండి కావాలి. రసాస్వాదనను నివారించిన తరువాత ఏంటవుతుంది? నిశ్చలం భవతి, మనసు నిశ్చలం అయిపోతుంది. అలా ఉంటుందా? నిశ్చరత్ భవతి. నిశ్చలం అంటే కుదురుగా ఉండడము, నిశ్చరతి అంటే ఇటు పారిపో. నిశ్చలం భవతి అంటే నిశ్చలం అవుతుంది, నిశ్చరత్ భవతి అంటే మళ్ళీ జారిపోతూ ఉంటుంది. అదే చెప్తున్నారు భగవానుడు అక్కడ 6వ అధ్యాయంలో. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం. ఏ మనస్సును నీవు నియమించి జాగ్రత్తగా నిశ్చలం చేసావో, ఎక్కడెక్కడ మళ్ళా అది నిశ్చరతి, దాని ఇష్టం వచ్చినట్టుగా పారిపోతూ ఉంటుందో అస్థిరంగా, తతస్తత అక్కడ నుంచి నియమ్యైవ నిగృహ్య వెనక్కి లాగి, తత్ ఆత్మన్యేవ ఆత్మయందే వశం నయేత్, దాని ఎందే నయేత్ అంటే తీసుకొని పో. ఆత్మన్యేవ వశం నయేత్. నిశ్చరత్ అనేది వర్తమానార్థక అసమాపక క్రియ. అంటే అసమాపక క్రియ అంటే ఇంకొక క్రియ ఫాలో అవ్వాలి. నిశ్చరత్ అంటే ఇటు అటు పరిగెత్తుతూ ఉంటుందో అనే అసమాపక క్రియ. చిత్తం అనేటటువంటి ఏది పరిగెడుతున్నది? చిత్తం పరిగెడుతుంది. చిత్తం అనేది నపుంసకలింగం, నిశ్చరత్ అనేది కూడా నపుంసకలింగం. ప్రథమం నిశ్చలం చిత్తం. మొదట ఏంటవుతుంది? నిశ్చలంగా ఉంది. అనంతరం నిశ్చరత్ చిత్తం, నిశ్చలంగా ఉంది, పారిపోతుంది. ఏం చేయాలి? ఏకీకుర్యాత్. అదే గీతలో ఆత్మసంస్థం మనఃకృత్వా నా కించిదపి చింతయేత్. ఆత్మయందే ఆ మనస్సును మళ్ళీ లాక్కొచ్చి కూర్చోబెట్టి ఇంకా ఇటు అటు పారిపోకుండా జాగ్రత్త పడు. నా కించిదపి చింతయే. భాష్యం. సమాధిత్సతః యోగినో యత్ సుఖం జాయతే తత్ న ఆస్వాదయేత్ తత్ర న రజ్యేతే ఇత్యర్థః. కిం తర్హి, కథం తర్హి? నిస్సంగః నిస్పృహః ప్రజ్ఞయా వివేకబుద్ధ్యా యదుపలభ్యతే సుఖం తదవిద్యా పరికల్పితం మృషైవేతి విభావయేత్ తతోపి సుఖరాగాన్ నిగృహ్ణీయాత్ ఇత్యాది నిగృహ్ణీయాదిత్యర్థః. సమాధిత్సతఃతో స్టార్ట్ చేశారు. సమాధి తెలుసు కదా. సమాధిత్సతః యోగినః. సమాధిత్సుః అంటే సమాధియందున్నవో. సమాధిత్సంతౌ ప్లూరల్. సమాధిత్సంతః బహువచనం. ద్వివచనం సమాధిత్సుః, సమాధిత్సంతౌ, సమాధిత్సంతః. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. దాని యొక్క సమాధిత్సుకి షష్ఠీ విభక్తి,
అటువంటి వానికి అంటే సమాధిత్సత, సమాధితు సమాధి అందున్నటువంటి అటువంటి వానికి యోగిన సమాధిత్సత యోగిన యత్సుఖం జాయతే. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఈ సెడ్. సమాధిత్సత యోగిన యత్సుఖం జాయతే అంటే పుట్టిందో, పుట్టిందేటవుతుంది, పోయే తీరుతుంది. సమాధిలో కూర్చున్నప్పుడు ఏ సుఖమైతే పుట్టిందో ఆ యోగికి సమాధి అందున్న వాని యొక్క సుఖము ఏదైతే పుట్టిందో, యోగిన సుఖం జాయతే, ధ్యాన సమయంలో ఏ సుఖం కలుగుతుందో. జాయతే అనే పదము, పుట్టడం అనే పదము అది బింబానందం అని కాదని చూపిస్తుంది. ఎందుకు? బింబానందం పుట్టదు, పోదు. ఆత్మానందం ఎప్పుడూ ఉంటుంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం శివం సుందరం. సత్ చిత్ ఆనంద. ఈ ఆనంద ఎప్పుడూ ఉంటుంది. జాయతే అని ఎప్పుడు అన్నారో అది ప్రతిబింబానందం, రిఫ్లెక్టెడ్ ఆనందం, నాట్ ద ఒరిజినల్ ఆనందం, నాట్ ది ఆత్మానందం. ఇది కోశానందం అని చెప్పడానికి జాయతే. సమాధిత్సు సమాధి అందున్న వానికి షష్ఠీ విభక్తి. అటువంటి యోగిన అంటే ఇక్కడ సాధకునకు యత్ సుఖం ఏ సుఖమైతే జాయతే కలుగుతుందో, కలిగేది పోతుంది. ఆత్మానందం కాదు అది. ఆత్మానందం ఎందుకు కాదు? అది నేనే. యత్ జాయతే ఏ సుఖమైతే కలుగుతుందో తత్సుఖం ఆ సుఖాన్ని నా ఆస్వాదయేత్ దానిని ఆస్వాదించవద్దు. ఆహా ఓహో నాకు బ్రహ్మానందం తెలిసిపోయింది, బ్రహ్మానందం కలిగేసింది, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎంతో బ్రహ్మానందాన్ని పొందేస్తున్నాను అని ఆస్వాదించకు. ధ్యాన ఆనందానికి లోను కాకండి. మనందరం చేస్తూ ఉంటాం పొద్దున్నే నిధిధ్యాసనకు, అబ్బా ఎంత బాగుందండి ఈరోజు ధ్యానం, ఇంకా ఎంత చెప్పలేను, ఎంత ఆనందంగా ఉండిందో. ట్రాప్ అంటే దానిలో మళ్ళా ఆనందంలో ములుగుతున్నారు అంటే పోతుంది అది. మళ్ళీ ధ్యానం పెట్టుకొచ్చిన తర్వాత ఏమైంది? అదే పోయిందండి, మళ్ళీ నా ప్రాబ్లమ్స్ నాకు స్టార్ట్ అయిపోయింది. మళ్ళా నా కుకింగు, నా ఇది, నా ఆఫీసు, మా మనవడు, వాడు ఆరోగ్యం, ఏవేవో వాటిలో పడిపోయానండి. ఆ ధ్యానంలో మట్టుకు గొప్ప ఆనందంగా ఉండిందండి. అలా నా ఆస్వాదయేత్ అంటే ఏమిటి? ఆస్వాదన అంటే తత్ర దాని యందు, తత్ర అంటే అక్కడ లొకేటివ్ తత్ర అంటే తస్మిన్ విషయే నరజ్యేత ఇత్యర్థః. దాని యందు రమించవద్దు. ఆ సుఖం పట్ల రాగాన్ని పెంచుకోకండి, ఆ సుఖానికి అతుక్కుపోకండి. సుఖానికి అతుక్కుపోతే ధ్యానం యొక్క అసలు ఉద్దేశం దెబ్బతింటుంది. ధ్యానం అసలు ఉద్దేశం ధ్యానానందాన్ని పొందడమా, ఆత్మని పొందడమా? ఆత్మని పొందాలని ధ్యానంలో కూర్చుంటే ధ్యానానందాన్ని, కోశానందానికి అతుక్కుపోతే మరి ఆత్మని ఎప్పుడు పొందుతారు? అందుకే ఇది ఒక అడ్డంకి. రసాస్వాద ఒక అడ్డంకి. కథం తర్హి నేను అతుక్కుపోకూడదు అన్నారు అంటే ఏం చేయాలి? కథం తర్హి ఒకవేళ ఆనందం ఉప్పొంగిపోతే, ఆనందం అంచులు దాటిపోతే ఏం చేయాలి? నిహస్సంగ భవేత్. నిహస్సంగ అనేది మూలంలో ఉంది. నిహస్సంగ భవేత్ అంటే నిస్పృహ భవేత్. ఉదాసీనంగా ఉండు, పట్టించుకోకుండా ఉండు. ధ్యానంలో ప్రశాంతతలో ఎంతో ఆనందంగా ఉంటుంది. ఓహో ఇది కూడా కోశానందమే, దీనితో నాకేం సంబంధం? నాకు తెలుస్తుందిగా ఈ ఆనందం, తెలుస్తున్నది ఏది నేను కాదుగా, తెలుస్తున్నది నోన్ కదా, నోన్ అంటే ఆబ్జెక్ట్ కదా. ఈ కోశానందం నాకు తెలుస్తోంది కాబట్టి తెలుసుకుంటున్నటువంటి ద్రష్టను నేను అని వివేక బుద్ధ్యా ప్రజ్ఞయా అనుంది దీంట్లో మూలంలో. దానికి వివేక బుద్ధ్యా అంటే విచక్షణ ద్వారా యదుపలభ్యతే సుఖం ఏ సుఖమవుతే తెలియవచ్చిందో, అనుభవమైందో తత్ అది అవిద్యా పరికల్పితం
అది కూడా అనాత్మ విషయమే. అది కూడా అవిద్య చేత కల్పించబడినదే. మృషా ఏవ ఇది, ఇది కూడా ఉత్తుత్తే, ఇది కూడా పోతుంది, ఇది కూడా మిథ్యే అని, ఇది అని విభావయేత్, విశేషేణ భావయేత్, గట్టిగా ఆలోచనతో తెలుసు. I have never seen a book telling that don't get attached to the ananda you experience in nityatyas. నిధిధ్యాసలో కలిగేటటువంటి ఆనందము ప్రతిబింబానందము, కోశానందము, వచ్చిపోయేది, అవిద్యా పరికల్పితము, వస్తుంది, జాయతే, పోతుంది, దానితో సంగము వద్దు, నిహస్సంగ భవేత్, రసాస్వాదన చేయవద్దు, తత్సుఖం నా ఆస్వాదయేత్, యజ్జాయతే తత్ నా ఆస్వాదయేత్. జనరల్ డిక్టమ్, యజ్జాయతే, ఏదైతే పుట్టిందో తన్నా ఆస్వాదయేత్, దానిలో మమైకం చెందకు, నరజ్యేత ఇత్యర్థః. ఎలా చేయాలి? నిస్సంగం, నిస్పృహ భవేత్, ఉదాసీనంగా ఉండు, పట్టించుకోకు. దుఃఖం వచ్చినప్పుడు ఎలా దూరంగా ఉండమన్నారో ఈ కోశానందం కలిగినప్పుడు కూడా దూరంగా ఉండు. ఎట్లాగా? ప్రజ్ఞయా, వివేక బుద్ధ్యా, అంటే విచక్షణ ద్వారా. దుపలభ్యతే సుఖం తత్ అవిద్యా పరికల్పితం, అది కూడా అవిద్య చేత సృష్టించబడినదే. మృషా ఏవ ఇతి, అబద్ధం, వితథం, మాయా, భ్రాంతి అని, ఇది విభావయేత్, విశేషేణ భావయేత్. తత్సుఖం అవిద్యా పరికల్పితం ముషా ఏవ ఇది విభావయేత్. ధ్యాన సమయంలో కలుగుతున్న ఏ సుఖమైనా తత్సుఖం, ఆ సుఖం అవిద్యా పరికల్పితం. అవిద్యయా అంటే మాయ ద్వారా అని అర్థము. అంటే ఇది మూలావిద్య అని అర్థం. ఆనందమయ కోశం కూడా అనాత్మ. అక్కడ నేర్చుకున్నాం తైత్రీయంలో. ఆనందమయ కోశ ప్రతిబింబానందం కూడా అనాత్మ. మృషా ఏవ, అనాత్మ అంతా మృష. మృషా ఇది విభావయేత్. ఎవరు చెప్పాలి విభావయేత్ అంటే? నీకు నువ్వే గుర్తు చేసుకోవాలి. ఎలాగా? ప్రజ్ఞయా, వివేక బుద్ధ్యా. మిథ్య మాత్రమే కాదయ్యా, తాత్కాలికం. మిథ్య అనే పదంలోనే అది తాత్కాలికమని ఉందిగా. తాత్కాలికమని తెలిసినప్పుడు దాన్ని ఎందుకు పట్టుకుంటావు? తాత్కాలికమైనది ఏది ఉండదని తెలుసు కదా. దానిపై మళ్ళీ అనురాగము, ఆసక్తి, రసాస్వాదనము ఎందుకు? ఈ ఆనందం అనాత్మకు చెందినది ఇది అని విభావయేత్. అంటే తతోపి సుఖరాగాత్ నిగృహణీయాత్. తతః అపి, అటువంటి రసాస్వాదన నుండి, సుఖరాగము నుండి, నిగృహణీయాత్, నివారించుకుని వెనుకకు రావలను. ఆ సుఖమునందలి ఆసక్తిని రసాస్వాదన అనురాగము నుండి కూడా నిగృహణీయాత్, నిగ్రహించండి, నియంత్రించండి. ఇప్పుడు కారిక రెండవ పాదంలోకి వస్తుంది. మొదటి పాదంలో ఏం చెప్పారు? మొదటి పాదం నాస్వాదయేత్ సుఖం తత్ర, తత్ర తస్మిన్ విషయే. ఆ ధ్యాన సమయంలో సుఖం కలుగుతుంది, ఆనందం ఉంటుంది. నా ఆస్వాదయేత్, నేను చేయాలి నిహస్సంగ, నిహస్పృహ. ఎలా నిహస్సంగ భవేత్? హౌ? ప్రజ్ఞయా నిహస్సంగ భవేత్. ఓకే, సెకండ్ పార్ట్ ఏమిటి? రసాస్వాదన అయిపోయింది. షయేవ విపాయ వెనక్కు నిగృహిణీయాత్, నిగ్రహించండి. యదా పునః సుఖరాగాన్నివృత్తం నిశ్చల స్వభావం సత్ నిశ్చరద్ బహిర్నిర్గచ్చద్భవతి చిత్తం తతస్తతో నియమ్యైవ ఉక్తోపాయేన ఆత్మన్యేవ ఏకీకుర్యాత్ ప్రయత్నతః చిత్స్వరూపసత్తా మాత్రమేవాపాద్యేద్ ఇత్యర్థః చెప్తున్నారు. తదుపరి యదా పునః, తదుపరి సుఖరాగాన్నివృత్తం అంటే సుఖరాగ ఆస్వాదన నుండి వెనక్కు తీశాం. ఏమైనా మనస్సు ఉన్నప్పుడేమైంది? నిశ్చల స్వభావం సత్ అంటే నిశ్చలమైనటువంటి మనస్సు. అప్పుడు అదేంటుంది? అలా ఉంటుంది కొంతసేపు, మళ్ళీ నిశ్చరత్, ఇటు పారిపోతుంది. నిశ్చరత్ అంటే ఏమిటయ్యా?
బహిః నిర్గచ్చత్ భవతి చిత్తం. చిత్తం నిశ్చరత్, మనసు మళ్ళీ పారిపోతూ ఉంటుంది. దాని పనే అది, పారిపోవడం. బహిః బయటకు, నిర్గచ్చతి పరుగులు తీస్తూ ఉంటుంది, పేరంటానికి వెళ్ళిపోతూ ఉంటుంది. బహిర్నిర్గచ్చతి తద్భవతి చిత్తం. తతస్తతో నియమ్య, భగవద్గీత వాక్యం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య. తతస్తతో, ఎక్కడికి వెళ్ళిపోయిందో అక్కడి నుంచి నియమ్య. ఎలాగా? ఉక్త ఉపాయేన. ఇంతవరకు 3 ఉపాయాలు చెప్పాను మీకు. ఏమిటి? ఒకటి అభ్యాసము, రెండవది వైరాగ్యాభ్యాసము, మూడవది ధ్యానాభ్యాసము. ఉక్త ఉపాయేన ఆత్మని ఏవా, ఆత్మయందే ప్రయత్నత, గట్టి ప్రయత్నంతో ఏకీకుర్యాత్, ఏకీభావాన్ని పొందించు. చిత్ స్వరూప సత్తా మాత్రమేవ ఆపాద్యత్ ఇత్యర్థ. చిత్ స్వరూపమైనటువంటి సత్తా మాత్రమును పొందించుము. ఆపాదయేత్, ఇట్ ఇస్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంజంక్షన్. చిత్ స్వరూప సత్తా మాత్రము, సచ్చిద్రూపమైనటువంటి ఆత్మనే ఆపాదయేత్, పొందించుము ఇత్యర్థ. తదుపరి పదము నిశ్చలం. యదా పునః సుఖరాగాత్ నివృత్తం చిత్తం, అంటే రసాస్వాదన నుండి వెనక్కు తీసుకొని రాబడినటువంటి మనసు, యదా ఎప్పుడైతే పునః తిరిగి సుఖరాగాత్, ధ్యానంలో కలిగినటువంటి సుఖమునందు ప్రీతితో రసాస్వాదనను పొందుతున్నటువంటి దాని నుండి నివృత్తం చిత్తం, వెనక్కు తీసుకుని రాబడినటువంటి మనసు ఏం చేయాలి? రసాస్వాదన నుండి వెనక్కు తీసుకొచ్చిన మనసు నిశ్చల స్వభావం, మనసు నిశ్చలంగా, ప్రశాంతంగా, నిశ్చల స్వభావం సత్, అంటే నిశ్చల ప్రభావము సన్, అంటే అయి ఉంటుంది, అవుతుంది. అయితే మరుక్షణంలో, తరువాత క్షణంలో నిశ్చరత్, ప్రశాంతమైన మనస్సు మళ్ళీ తిరిగి పారిపోతుంది. నిశ్చరత్ అంటే ఏంటంటే బహిర్నిర్గచ్చత్ భవతి, బయటకు పారిపోతుంది. చిత్తం మళ్ళీ మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు బహిర్నిర్గచ్చత్ అంటే వర్తమాన అసమాపక క్రియ, వర్తమానార్థక అసమాపక క్రియ, బయటకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు. కంప్లీట్ కాదు సెంటెన్స్. వెన్ ద మైండ్ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్టర్ బీయింగ్ స్టేబుల్ ఫర్ ఎ వైల్ in the Atma Bhava, it starts flowing out again as per its original feature. Then what will happen? Bahir nirgachat, అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమి చేయాలి? తతస్తతో నియమ్య, తతస్తతో తతః తతః, ఆయా అనాత్మ విషయాలకు ఎక్కడికి వెళుతుందో అక్కడ, మనస్సు బయటకు ఎక్కడికి లాగబడిందో అక్కడ నుంచి నియమ్య, నిగృహ్య, నియంత్రీకృత్య, వెనక్కి లాగి, యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య తత్ ఆత్మన్యేవ వశం నయేత్, వెనక్కు లాగాలి. ఎలాగా? ఉక్త ఉపాయేన అభ్యాస వైరాగ్యాభ్యాం తాన్ నిరోధ. యోగ సూత్రాలలో చెప్తారు, అభ్యాస వైరాగ్యాభ్యాం తాన్ నిరోధ. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఇక్కడ కూడా ఏం చెప్పారు? వైరాగ్యాభ్యాసము, జ్ఞానాభ్యాసము, లేక బ్రహ్మాభ్యాసము, ధ్యానాభ్యాసము, ఈ ఉపాయములతో ఉక్త ఉపాయేన ఏకీకుర్యాత్, మళ్ళీ ఒకటి చెయ్యాలి. చెప్పిన ఉపాయాలతో ఏకం చెయ్యాలి. ఎక్కడ? ఆత్మన్యేవ, ఆత్మయందే. ఎలాగా? ప్రయత్నత. వశం నయేత్ అన్నారు అక్కడ, ఇక్కడ ప్రయత్నత అన్నారు, గట్టి ప్రయత్నం. ఉపాయేన ఏకీకుర్యాత్, చెప్పిన ఉపాయములతో ఏకం చెయ్యాలి. దేనితో? ఆత్మన్యేవ, ఆత్మయందే. చిత్స్వరూప సత్తా మాత్రంపై కేంద్రీకరించేలా చేయండి. చిత్స్వరూప సత్తా మాత్రం ఏవా ఆపాద్య. చిత్స్వరూప సత్తా మాత్రం, స్వరూపం ఏమిటి? చిత్తు సత్. సచ్చిత్ స్వరూపము పైననే కేంద్రీకరించేలాగా చేయండి. చిత్స్వరూప సత్తా మాత్రం ఏవ ఆపాద్యయేత్. హౌ? గట్టి ప్రయత్నంతో. ఎటువంటి ప్రయత్నం? ఉత్సేక ఉదధైర్యద్వత్
కుశాగ్రేణైక బిందునా. సముద్రాన్ని ఒక దర్భగడ్డి రేకు కొనతో ఒక్కొక్క బిందువు బిందువుగా తోడి ఎండగట్టడానికి ప్రయత్నం చేయడం ఎంత కష్టమో అంత కష్టమైన ప్రయత్నంతో, అంత గట్టి ప్రయత్నంతో ఉత్సేక ఉదధైర్యద్వత్ కుశగ్రేణైక బిందునా వ్యవసాయవతాం. గట్టి ప్రయత్నంతో అనవసన్న అలపెరుగని అనిర్వేదాత్ నిర్విణ్ణం కాని అపరిఖిన్నత అంతఃకరణానాం. ఉత్సేకవధదేరి ఒక ప్రయత్నం, ఆ ప్రయత్నము వ్యవసాయవతం. దానికి అనవసన్న అంటే విసుగు చెందలేదు, టైర్ అవ్వలేదు. అంతఃకరణానం అనిర్వేదాత్ నిర్వేదము చెందలేదు. ఎందుకురా బాబు ఈ ధ్యానం అని అనుకోలేదు. అపరిఖిన్నత ఏ విధమైనటువంటి దుఃఖము కలుగలేదు. చిదానంద రూప శివోహం శివోహం అక్కడ ఉంచు నువ్వు. చిదానంద రూప చిత్స్వరూప సత్తా మాత్రమేవ ఆపాచి. అహం నేను చెప్పుకోవాలి, పారిపోతూ ఉంటుంది. హై మైండ్, ఐ నో యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, యు ట్రై టు గో. సారీ, ఐ క్యాంట్ అలౌ యూ టు గో. ఐఎమ్ బ్రింగింగ్ యూ బ్యాక్ వేర్ చిదానందరూప శివోహం శివోహం చిత్స్వరూప సత్తామాత్రం అహమస్మి నిత్యః శుద్ధః బుద్ధః ముక్తః అసంగః సర్వగతః అకర్తః అభోక్త సర్వాధారః నిరంజనః ఇత్యర్థః. విష్ణుదేవానంద స్వామి వారు రాశారు ఈ మాటలు. చిత్స్వరూప సత్తా మాత్రమేవ పాచ్యేత్ అంటే చెప్పుకో నీకు నువ్వే. అహం నిత్యః, అహం శుద్ధః, అహం బుద్ధః, అహం ముక్తః, అహం అసంగః, అహం సర్వగతః అకర్తాహం అభోక్తాహం సర్వాధారోహం నిరంజనోహం ఇత్యర్థః. ఆపాదయేత్ ఇత్యర్థః. ఏకీకుర్యాత్ అనే ఎక్స్ప్రెషన్కి అర్థము ఆపాదయేత్ తీసుకుని వచ్చి పొందించు. ఎలాగా? వివేకే వివేక బుద్ధ్యా ప్రజ్ఞయా అంటే వివేక అభ్యాస, జ్ఞానాభ్యాస, ధ్యానాభ్యాస అనే ఉపాయములచే ఉక్త ఉపాయేన మనస్సును ప్రయత్నపూర్వకంగా నిగ్రహించి ఆత్మయందు మాత్రమే ఐక్యము చేయవలను. అనగా చైతన్య స్వరూపముగా కల సత్తుగా మాత్రమే అగునట్లు చేయవలనని అర్థం. ఈ విధముగా 4వ అడ్డంకి రసాస్వాదన, దానికి పరిష్కార మార్గము బోధించారు. ఓకే, ఇక నెక్స్ట్ శ్లోకం 46. యదా న లీయతే చిత్తం నచ విక్షిప్యతే పునః అనింగనమనాభాసం నిష్పన్నం బ్రహ్మ తత్తదా. వాట్ ఎ బ్యూటిఫుల్ శ్లోకం. యదా న లీయతే చిత్తం, నిద్రపోలేదు, నిద్ర నుంచి మేల్కొల్పేశాము, కొనుగుపాట్లు పడ్డం లేదు, మాంద్యం లేదు. నా విక్షిప్యతే పునః, పోనీటోటు పారిపోతుందంటే పారిపోలేదు, విక్షేపం కూడా ఆగిపోయింది. మరి కషాయం ఉంది, ఆ విక్షేపం లేవంటున్నాం కదండి. విక్షేపం లేదంటే విక్షేపం ఎఫెక్ట్ అవుతే ఫలం అవుతే దానికి కారణం కషాయం. కషాయం కూడా లేదు, అది కూడా లేదు. అప్పుడు ఏమిటైంది మనస్సు? అనింగనమనాభాసం నిష్పన్నం బ్రహ్మ తత్తదా. చిత్తం నిష్పన్నం బ్రహ్మ తత్తదా. చిత్తము బ్రహ్మమైపోతుంది. తత్ తదా. అప్పుడు యదా నలీయతే చిత్తం న విక్షిప్యతే పునః న కషాయ విజృంభితం. ఏ 3 దోషాలు రసాస్వాదనమపి నాస్తి, 4 పోయాయి. బ్రహ్మ చిత్తం బ్రహ్మ నిష్పన్నం, చిత్తం బ్రహ్మ అవుతుంది. ఎటువంటి బ్రహ్మ? అనింగనమనాభాసం. అనింగనం ఏ చలనము లేనటువంటి. ఇంగ్ అనే ధాతువు చలనం, అనింగనం. అనాభాసం, నాట్ రిఫ్లెక్టింగ్ ఎనీథింగ్. ఎర్లియర్ ఇట్ వాజ్ రిఫ్లెక్టింగ్ ఆల్ ద థింగ్స్ యాజ్ ది చేతన.
It was reflected consciousness. It no more reflects anything. Anabhasam, aninganam, nishpannam brahma tattada. చూద్దాం. ఎప్పుడైతే మనస్సు నిద్ర లేదా సుషుప్తి అందు లీనము చెందదో, అంటే కునుకుపాట్లు, మాంద్యము, ఈ స్తబ్దత అవిపోయాయి, బాహ్య విషయాల యందు విక్షేపము క్షిప్తము లేదో, ఎప్పుడైతే నిశ్చలమైన మనస్సు విషయములను ఇంకా ప్రకాశింపచేయక అనాభాసం ఆనంగానం నిశ్చలంగా ఉంటుందో, కదలిక లేకుండా ఉంటుందో, అప్పుడు ఆ మనస్సే బ్రహ్మ నిష్పన్నం, బ్రహ్మరూపముగా మారిపోవును. నిష్పన్నం అంటే మారిపోవును అని అర్థం. అంటే బ్రహ్మమే అగును. లేదంటే మనసు బ్రహ్మగా ఎలా మారుతుందండి? మనసు చూస్తే జడము, బ్రహ్మ చూస్తే కేవల చైతన్య స్వరూపము, మనస్సు చూస్తే అనాత్మ, బ్రహ్మ చూస్తే కేవల ఆత్మస్వరూపము. అటు ఈ మనసు అది ఎలా అవుతుంది? అదే చూడాలి. 46వ కారిక చాలా ముఖ్యమైన కారిక. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, లేకపోతే చాలా గందరగోళం అయిపోతుంది. మనసు బ్రహ్మం అవుతోందని రాశారు అంటే ఎలా అవుతుంది? మనస్సుకు విజయవంతంగా అన్ని అడ్డంకులు తొలగించుకుంది. ఏమిటా అడ్డంకులు? 4. లీయతే చిత్తం నా లీయతే అంటే ఇదేమో నిద్రపోవడం లేదు. 1వ అడ్డంకి గాన్ నా విక్షిప్యతే పునః, విక్షేపం కూడా లేదు. అంటే వైరాగ్యం కలిగింది. వైరాగ్యాభ్యాస ద్వారా దోషం చూపించి విక్షిప్తం అంతా తీసేశాము. కషాయాన్ని కూడా కలుపుకోవాలి. ఎందుకు? విక్షేపానికి కషాయం బీజం కదా, కషాయం నుంచే విక్షేపం వస్తుంది. కషాయం కూడా నివారించబడింది, రసాస్వాదన కూడా నివారించబడింది, కోశానందాలన్నీ పోయాయి. ఇన్ సమరీ, ధ్యాన స్థితిలో అన్ని అడ్డంకులు 4 ఏమిటి? లీయతే, విక్షిప్యతే, సకషాయ, రసాస్వాద 4 పోయాయి. ఇక మనసు ఏమైందప్పుడు? అనింగనం, అనాత్మ వైపు చెలించుట లేదు, పరధ్యానం చెందదు. ఇంగనం, ఇంగతే అంటే కదలడం. ఇంగనం చూడండి, యథా దీపో నివాతస్థో న ఇంగతే సోపమస్మృత న ఇంగతే, కదులుట లేదు అన్నది ఎక్కడ? గీతలో 6:19. యథా ఏ విధముగా అయితే దీప, దీపము, నివాతస్థ గాలిలో లేని చోట ఉన్నటువంటి దీపము, నా ఇంగతే కదులుట లేదు. ఇక్కడ కూడా ఇంగనం, ఇంగతే కదలడం, అనింగనం ఇంగనము లేదు. ఉదాసీనవత్ ఆసీనో గుణైర్యో న విచల్యతే గుణావర్తంత ఇత్యేవ యో అవతిష్టతి నెంగ్యతే. మళ్ళీ నా ఇంగతే అనే మాట వేదవ్యాసుల వారు మళ్ళీ 14వ అధ్యాయంలో తెచ్చారు. ఉదాసీనవత్ ఆసీన, వెరీ న్యూట్రలీ, గుణైర్యో న విచాల్యతే, గుణముల వలన కదిలించబడుట లేదు, ఇటు పోవడం లేదు. గుణావర్తంత ఇత్యేవ, ఓకే, వాళ్ళు ఏవో చూసుకుంటున్నారు, గుణాలు, విషయాలు, ఇంద్రియాలు, మనస్సు ఏవో కల్పనలు చేసుకుంటున్నారు. నాకేమిటి? యహ ఎవరు అవతిష్టతి మిగిలి ఉంటాడో, నా ఇంగితే కదలకుండా ఉంటాడు. అంటే ఇంగ్ అనే ధాతువును 2 శ్లోకాలలో చూస్తున్నాం గీతలో. యథా దీపో నివాతస్థః నన్యతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుజ్యతో యోగమాత్మనః ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచల్యతే గుణాగుణేషు వర్తంత ఇత్యేవ నోవతిష్టతి ఇత్యేవ అవతిష్టతి నింగ్యతే. ఇంగనే ధాతువు చలనము, అనింగనము, నిశ్చలము. అనాత్మ ద్వారా పరధ్యానం చేయదు. అనాత్మ విషయాలు చూడడమే లేదు, అందుకే ఆభాసే లేదు. అనాభాసం, ఆభాస లేదు. ఆభాస అంటే అనాత్మకార వృత్తి. ఆభాస అంటే అనాత్మ ప్రతిబింబాలు కనబడుతున్నాయి, ఏవో అనాత్మ చెట్లు, పుట్టలు అన్నీని. ఆభాస అంటే అనాత్మకార వృత్తి, అది లేదు. అనాత్మకార వృత్తి లేదు అంటే అనాత్మకార జ్ఞానరహిత వృత్తి జ్ఞానం పోయింది. అనాకాత్మకార వృత్తి జ్ఞానమా అంతా అనాభాసం.
అనింగనం అంటే నిశ్చలం, అనాత్మ ద్వారా పరిజ్ఞానం చెందదు, అనాభాసం, ఆభాస లేదు. అనాత్మాకార వృత్తులు అంటే ఖండాకార వృత్తులు, సవిశేష వృత్తులు లేవు. మనస్సు అనాత్మకార వృత్తి లేదు. అనాభాసం, అనాత్మవృత్తి జ్ఞానరహిత. మనసు ఆత్మాకార వృత్తి మాత్రమే కలిగి ఉంది. ఆత్మాకార వృత్తి అన్నా, బ్రహ్మాకార వృత్తి అన్నా, అఖండాకార వృత్తి అన్నా ఒకటే. ఇదే భగవద్గీతలో ఆత్మసంస్థం మనఃకృత్వా అంటే ఆత్మాకార వృత్తి మాత్రమే కలిగి ఉండి నకించిదపి చింతయేత్ అనాత్మాకార వృత్తి ఏదీ లేకుండా ఉంటే రెండవ పాదం వచ్చింది ఇక్కడ. తదా రెండవ పాదంలో చివరి పదము తచ్చిత్తం. చిత్తం మనస్సుకు మరో పదం. చిత్తమన్న మనస్సు అన్న ఒకటే. తచ్చిత్తం తదా అప్పుడు ధ్యానం చేసే వ్యక్తి యొక్క మనసు బ్రహ్మ నిష్పన్నం. తదా అప్పుడు ఎప్పుడైతే అనాత్మాకార వృత్తులు ఆగిపోయాయో, అనింగనమైనదో, అనాభాసమైనదో, ఆత్మాకార వృత్తి అందే మనస్సు ఉన్నదో, తదా అప్పుడు చిత్తం మనసు, తచ్చిత్తం అటువంటి మనస్సు బ్రహ్మ నిష్పన్నం, అదే బ్రహ్మగా మారింది. ఇదే గందరగోళం. మనసు బ్రహ్మంగా మారింది అంటున్నారు. 35వ కారికలో ఏం చెప్పారు? ఇదే విషయాన్ని డిస్కస్ చేశాం. తదేవ నిర్భయం బ్రహ్మ అని చదివాం. అంటే నిర్భయం బ్రహ్మ అవుతుంది అన్నాడు. మనస్సు పరిమితమైనది, బ్రహ్మ అనంతమైనది. ఒక పరిమితమైన అస్తిత్వము ఒక ప్రక్రియ ద్వారా అనంతం అవుతుందా? ఇది పరిమితము, దీన్ని తీసుకెళ్ళి అనంతం చేయండి. నేను పరిమితము, నన్ను అనంతం చేయండి, ఈ బాడీని చేయలేరు. పరిమితమైనటువంటి అస్తిత్వము ఏ ప్రక్రియ ద్వారానైనా సరే అనంతం కాలేదు. అదొక సమస్య. రెండవ సమస్య ఏంటి? వేర్వేరు సార్ట్ ఆఫ్ రియాలిటీస్. మనస్సు చూస్తే వ్యావహారికము మిథ్య, బ్రహ్మ చూస్తే సత్యము పారమార్థికము. మిథ్యా వస్తువు ఎప్పుడైనా సత్వస్తువు అవుతుందా? భ్రాంతి సర్పము ఎప్పుడైనా తాడుగా మారుతుందా? మిథ్యా వస్తువు అంటే కళ ఎప్పుడైనా నిజం అవుతుందా? అంటే వేర్వేరు రియాలిటీస్లో ఉన్నవి ఎప్పుడూ ఒకటి కాలేవు. బ్రహ్మ అనంతం, మనస్సు పరిమితం. మనసు బ్రహ్మమయ్యే అవకాశమే లేదు. ఓకే, మనసు మిథ్య, బ్రహ్మ సత్యం. మిథ్య ఇప్పుడు సత్యం కాలేదు. ఓకే, మనస్సు వ్యవహారము ప్రాతిభాషికము, జగత్తులో వ్యవహారము, స్వప్నంలో ప్రాతిభాషికము, బ్రహ్మ పారమార్థికము. వేరియస్ రియాలిటీస్. దెన్ ద క్వశ్చన్ ఆఫ్ మైండ్ బికమింగ్ బ్రహ్మ ఈజ్ ఇంపాసిబుల్. Then what he is saying? Do you think Gaudapadacharya does not know this? Brahma nishpannam, tat chittam Brahma nishpannam. That mind is now Brahma. It has become Brahma. అంటే వాదన కోసం బ్రహ్మంగా మారింది అందాం అనుకోండి. గౌడపాదాచార్య చెప్పారుగా, గురుగారు చెప్పింది నమ్ముదాం, మనసు బ్రహ్మం అయిపోయింది అన్నాను అనుకోండి. అవదు. అయితే అయింది అనుకుంటే బ్రహ్మకి 4 లక్షణాలు వచ్చి పడతాయి. మారింది అనగానే ఆప్తి, ఉత్పత్తి, సంస్కార, వికార. ఉత్పత్తి, ఆప్తి, సంస్కార, వికారాలు మార్పు చెందే తత్వము కలిగిన ఏ అనాత్మకైనా ఉంటాయి. బ్రహ్మకు కూడా ఈ 4 వచ్చేస్తాయి. అంటే పరివర్తన చేత మనసు బ్రహ్మంగా మారితే అంటే ఉత్పత్తి అయింది ఇప్పుడు. అంటే ఇంతకుముందు అది బ్రహ్మం కాదు మనసు, ఇప్పుడు బ్రహ్మమైంది. వికారములు, సంస్కారాలు ఉంటాయి. పొందింది ఆప్తి కలిగితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్రహ్మం కూడా బ్రహ్మం ఇప్పుడు మనసు ఇప్పుడు బ్రహ్మమైంది. మళ్ళీ సాయంకాలం 6:30 అయ్యేసరికి అలా క్లాస్ అయిపోయేసరికి మళ్ళీ బ్రహ్మం వెళ్ళి మళ్ళీ మనసు అయిపోతుంది. మళ్ళీ అన్నింటిలో పరిగెడుతూ ఉంటుంది. అలాగే ఉంటుంది. నీరుంది, నీరు కొంతసేపు ఐస్ ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు బయటకు తీస్తే మళ్ళా నీళ్లు, దాన్ని వేడి చేస్తే ఆవిరి. అంటే ఒకే నీరు మంచు ఆవిరి అయినట్టు ఈ బ్రహ్మ కూడా ఇలాగ ఉత్పత్తి, ఆప్తి, సంస్కార, వికారాల్లోకి పడిపోతుంది. కాబట్టి బ్రహ్మ నిష్పన్నం అంటే టెక్నికల్గా దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని వాచ్యార్థంగా బ్రహ్మ అయింది, మనసు బ్రహ్మగా మారింది అని చెప్పకూడదు. అలా చెప్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి.
సరే, మనసు బ్రహ్మంగా మారే ప్రశ్నే లేదు. అయితే మరి ఏమిటైంది? బ్రహ్మమయ, సర్వం బ్రహ్మమయం జగత్ అని తెలుసుకున్నాడు. అంటే సర్వం అంతా బ్రహ్మమయం జగత్, ప్రతిదీ బ్రహ్మ అని మనసు అర్థం చేసుకుంది. ఆత్మసత్య అనుబోధరహితానాం, ఆత్మసత్యానుబోధ, ఆత్మయేవ సత్, బాకీ సబ్ మిథ్య అనేటటువంటి అనుబోధ, అవబోధ లేని వాళ్ళకు మహావాక్యాలు పనిచేయలేదు. తత్వమసి అంటే తెలియలేదు. బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ అంటే అర్థం కాలేదు. ఇప్పుడు పనిచేసాయి. ఎందుకు? సకషాయంగా ఉన్న దాన్ని తీసేశాడు, రసాస్వాదన మానేశాడు, లయం పోయింది, విక్షిప్తం పోయింది, నా ఇంగీతం కదలటం లేదు, నిశ్చలం అయిపోయింది, అనాభాసం దేన్ని రిఫ్లెక్ట్ చేయటం లేదు. ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, ఈ అద్దం మీద పడినా అవేం ప్రతిబింబం ఇవ్వడం లేదు, అద్దం మొండైపోయింది. ఇట్స్ నాట్ లుకింగ్ అట్ ది అనాత్మ. సో మహావాక్యాలు పనిచేశాయి. ఆత్మాయేవ సత్యం, ఆత్మసత్య అనుబోధ, అదే బ్రహ్మ నిష్పన్నం. అంటే మనస్సు బ్రహ్మంగా మారడం అంటే నేను బ్రహ్మమును, నేను ప్రమాతను గాను, ప్రమాణాన్ని కాను, ప్రమేయాన్ని కాను, బ్రహ్మను తెలిసిన వాడిని కూడా కాను. నాకు బ్రహ్మ బాగా తెలిసిందండి, పోయింది. బ్రహ్మ తెలిసే వస్తువు కాదు, బ్రహ్మ బాగా తెలిసినవాడు, బ్రహ్మవిత్, బ్రహ్మను తెలిసినవాడు అంటే బ్రహ్మగాడు అని అర్థం. అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ సార్ట్ ఆఫ్ కాగ్నిటివ్ ఎక్స్పీరియన్స్ యూ గెట్. నిత్య ముక్త బ్రహ్మ అహమస్మి అని తెలుసుకోవడమే బ్రహ్మ నిష్పన్నం. మనస్సు మాత్రమే కాదండి బ్రహ్మ అయింది, సర్వం బ్రహ్మమయం, ప్రతిదీ బ్రహ్మంగా మారింది. మనస్సు తచ్చిత్తం బ్రహ్మ నిష్పన్నం కాదు, తత్సర్వం బ్రహ్మ నిష్పన్నం. అంత ముక్త అనే లేబులు ఒక దయానంద సరస్వతి ఒక ఎక్స్పెరిమెంట్ చేయమన్నారు. ఏమంటున్నారు? హాల్లోనేమో కుర్చీలకి కొన్నింటికేమో ముక్తుడు అని లేబులు, కొన్నింటికి సాధకుడు అని లేబుల్స్ పెట్టమన్నారు. పెట్టి ఇక్కడ 10 చైర్స్ ఏమో ముక్తుడు, 80 చైర్స్ 60 చైర్స్ సాధకుడు అని ఉంది. మీరు వచ్చిన వాళ్ళు మీకు మీరే డిసైడ్ చేసుకుని ముక్త అనే చైర్లో కూర్చుంటారు, సాధక అనే చైర్లో కూర్చుంటారు, మీరు డిసైడ్ చేసుకోండి. 60 మంది లోపలికి వచ్చారు, ఒక్కడు ముక్త అనే లేబుల్ ఉన్న చైర్లో కూర్చోలే. అందరూ పోయి ఆ సాధక దాంట్లోనే కూర్చున్నారు. అంటే ఏమిటి? నేను ముక్తుడను అనే భావం ఇంకా కలగలేదు. చాలా సీనియర్ సాధకులే అయితే కూడా కలగలేదు. అలాగే మనం ఇదే విషయాన్ని యాజ్ఞవల్కుడు గారు బ్రహ్మజ్ఞానాన్ని తెలిసినవాడు ఎవరైనా ఉంటే ఈ గోవుల్ని పట్టుకుపోండి అన్నారు. జనక మహారాజ్ గోవులతో లేరా అన్నాడు. అంటే ఏమిటి? ఆయన హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ హీఈస్ ఆల్రెడీ బ్రహ్మ నిష్పన్నం, బ్రహ్మభావాన్ని పొందినవాడు. జీవభావ దుర్బలీకరణము, ఆత్మభావ ప్రబలీకరణం. జీవభావము నశించిపోయింది, అనాభాసం. ఆత్మభావ ప్రబలీకరణము అనింగనం. అనింగనం అనాభాసం చిత్తం, చలనరహితం, విషయాకార వృత్తిరహితం. మొత్తం మనస్సు అనాత్మ ప్రపంచానంతటికీ ఒక ఉపలక్షణం. చిత్తం బ్రహ్మ నిష్పన్నం అంటే సర్వం బ్రహ్మ నిష్పన్నం, అంతా బ్రహ్మంగా మారిపోయింది. బ్రహ్మార్పణం, బ్రహ్మాగ్నో, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన, బ్రహ్మైవేదమృతం పురస్తాత్, బ్రహ్మ పశ్చాత్, బ్రహ్మ దక్షిణత, బ్రహ్మ ఉత్తరేణ అంటూ ఏది చూసినా వాడు బ్రహ్మమే. ఎందుకంటే అనింగనం అనాభాసం, అనాత్మ వస్తువు ఒక్కటి భాషించటం లేదు. అనింగనం అనాభాసం తచ్చిత్తం బ్రహ్మ నిష్పన్నం. వాట్ ఎ సేయింగ్ ఇట్ ఈస్. ఆహా, ఇన్నాళ్ళు దేన్నైతే ఆభరణం ఆభరణం అన్నాడో ఇప్పుడు చూపించినప్పుడల్లా దాన్ని బంగారం అంటున్నాడు, కానీ ఆభరణం అని చెప్పటం లేదు. ఇన్నాళ్ళు దాన్ని కొండా మలకా ప్రమిద అన్నాడు, దాన్ని ఇప్పుడు మట్టి మట్టి అంటున్నాడు. ఇన్నాళ్ళు రవిప్రకాష్ నాగరత్నం విజయలక్ష్మి అని అన్నాడు, ఇప్పుడు బ్రహ్మ బ్రహ్మ అంటున్నాడు. సర్వం గోల్డ్మయం, సర్వం మృణ్మయం, సర్వం బ్రహ్మమయం.
అదే బ్రహ్మ నిష్పన్నం అంటే అర్థం. అంతేగా బ్రహ్మగా మారింది. ఇట్ మైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బ్రహ్మ. రాంగ్. వై? మైండ్ ఈజ్ అనాత్మ, బ్రహ్మ ఈజ్ ఆత్మ. అనాత్మ కెనాట్ బికమ్ ఆత్మ. మైండ్ ఈజ్ మిథ్య, బ్రహ్మ ఈజ్ సత్యం. మిథ్య కెనాట్ బికే సత్వస్తు. Mind is conditioned, parichina, limited. Brahma is unconditioned and then unlimited. It cannot happen. And no transformation is possible. It is not transformation. It is not a parinama. Earlier, Brahma has వివర్తమై జగత్తు మనస్సు వస్తువులుగా కనపడింది. ఇప్పుడు అదే మనస్సు మళ్ళీ వివర్తమై బ్రహ్మభావాన్ని పొందింది. అంటే వివర్తం రివర్స్ వివర్తం అయిందన్నమాట. అంతకన్నా ఇంకేం లేదు. అనింగనమనాభాసం చచ్చిత్తం బ్రహ్మ నిష్పన్నం. ఎన్నాళ్ళు బంగారం వస్తువు నెక్లెసు గొలుసు నాది నాది అంటున్న వాడల్లా దీన్ని బంగారం అంట మొదలెట్టాడు. ఎన్నాళ్ళు ప్రమిద మలకాకుండా అంటున్నవాడు ఇదంతా మట్టే అని తెలుసుకున్నాడు. ఎన్నాళ్ళు ఫలానా వాళ్ళు నావి నాది నా వాళ్ళు పై వాళ్ళు నా మతము పై మతము అంటూ కన్ఫ్యూషన్లో ఉన్నాడు. అదంతా బ్రహ్మమే అని తెలుసుకున్నాడు. సర్వం బ్రహ్మమయం జగత్ రే రే సర్వం బ్రహ్మమయం. యథోక్తేన భాష్యం ఇంతవరకు భాష్యంలోకి వెళ్ళలేదు. యథోక్తేన ఉపాయేన నిగృహీతం చిత్తం యదా సుషుప్తేన లీయతే న పునర్విషయేషు విక్షిప్యతే అనింగనమచలం నివాత ప్రదీపకల్పం అనాభాసం న కేనచిత్ కల్పితేన విషయభావేన అవపాసతే ఇతి యదా ఏవం లక్షణం చిత్తం తదా నిష్పన్నం బ్రహ్మస్వరూపేణ నిష్పన్నం చిత్తం భవతి ఇత్యర్థ. యథోక్త ఉపాయేన 4 రకాల అడ్డంకులను ఎలా హ్యాండిల్ చేయాలో మీకు వ్యూహాలు, స్ట్రాటజీలు, ఉపాయాలు చెప్పాము. వాటిని అనుసరించారు. ఏమిటంటే చేశారు? వైరాగ్యాభ్యాసము తన్నిరుద్ధ. అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన. వైరాగ్యాభ్యాసము జ్ఞానాభ్యాసము లేక బ్రహ్మాభ్యాసము ధ్యానాభ్యాసము. నిగృహీతం చిత్తం. యథోక్త ఉపాయేన నిగృహీతం చిత్తం. మనసు క్రమశిక్షణతో ఉంది. మైండ్ మేనేజ్మెంట్ అయిపోయింది. 4 అడ్డంకుల్ని మర్చిపోకూడదు. లయ, విక్షేప, కషాయ, రసాస్వాద. వీటి నుంచి తీసేసాం. యదా సుషుప్తేన లీయతే, మనసులో నిద్రపోదు. నచ పునః విషయేషు విక్షిప్యతే, విషయాల వైపు వెళ్ళడం లేదు. అనింగనం చిత్తం, అచలం. ఇంగనం చలనం ఎటువంటిది? నివాత ప్రదీపకల్పం. యదా దీపో నివాతస్థో నెంగితే సోపమా స్మృత. భగవద్గీతలో వేదవ్యాసులు వాడిన మాటనే నివాత ప్రదీపకల్పం అని ఇక్కడ వేసుకున్నారు. అనాభాసం మూలంలో ఉంది. అనాభాసం అంటే ఏంటయ్యా? కేనచిత్ కల్పితేన విషయభావేన అవభాసతే. విషయభావం వస్తువుల యొక్క రిఫ్లెక్షన్, వస్తువుల యొక్క కాగ్నిషన్, కల్పిత విషయముల యొక్క వస్తువుల యొక్క అవభాస ప్రతిఫలనము కేనచిత్ ఎటువంటిది కూడా నా అవభాస తెలియదు. నా కేనచిత్ కల్పితేన విషయభావేన అవభాసతే. విషయభావేన విషయ ఆకారేణ విషయీకార వృత్త్యా. ఆత్మాకార వృత్తిలో ఉంది కానీ విషయాకార వృత్తిలో లేదు. నా అవభాసతే. అనాభాసం అంటే కేనచిత్ కల్పితేన విషయభావేన అవభాసతే. విషయభావేన విషయ ఆకారేణ విషయాకార వృత్త్యా నావభాసతే. ఒకటే కేనచిత్ విషయభావేన. ముఖ్యమైన వాట ఏమిటన్నారు? కేనచిత్ కల్పితేనా. కల్పితమైనటువంటి విషయాకృతిలోనున్నటువంటి వృత్తులు లేవు. గీత చూడండి, ప్రతిదానికి గీత కావాలి మనకి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుషైవ అంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛ భయ క్రోధ యః సదా ముక్తయేవ సః. 2 శ్లోకాలు ఎక్సలెంట్ శ్లోకాలు. విషయభావేన నా అవభాసతే. అనాభాసం అంటే విషయభావేన నా అవభాసతే. మనసుకు ఆ ఆలోచనలే లేవు. దీనినే
ఆనందగిరి విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహ ధ్యానం అన్నారు. విజాతీయ ప్రత్యయాలు అంటే విషయభావనమైన వృత్తులు, అవి అనంతరిత, వాటితో అన్ఇంటరప్టెడ్. సాధారణంగా మనం సజాతీయం అంటే ఆత్మజాతీయ ప్రత్యయ అఖండ ఆకార వృత్తిలో ఆ ప్రవాహంలో ఉన్నప్పుడు విజాతీయ ప్రత్యయాలు మధ్యలో ఇంటర్పోజ్ చేస్తూ ఉంటాయి. ఏదో మధ్యలో భార్యలా అన్నదనో, పక్క వాళ్ళకి ఏదో కావాలనో, లేకపోతే ఏదో కొనుక్కోవాలనో, గ్యాస్ వేయించుకోవాలనో విజాతీయ ప్రత్యయ అనంతరితము. ఇది అలాంటిది కాదు. విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహే నిధిధ్యాసనరా అన్నారు ఆనందగిరి గారు. ఆయన మహర్షి ఏమన్నారు? రమణులు ఆద్యధారయా శ్రోతసాసమం సరళ చింతనం విరళత పరం. ఇలా నూనె వంపుతూ ఉంటే మీద నుంచి జారువ కిందకెళ్తూ ఉంటే బొట్టు బొట్టు పడదు అలా. దేర్ ఇస్ నో ఇంటరప్షన్. ఆధ్యధారయ శ్రోతసాసం ఏవం లక్షణం చిత్తం, ఇటువంటి లక్షణం కలిగినటువంటి మనసు తదా నిష్పన్నం బ్రహ్మ, తచ్చిత్తం మనస్సు బ్రహ్మస్వరూపేణ నిష్పన్నం. జీవుడు బ్రహ్మంగా ఎలా మారుతాడు? మనసు అంటే జీవుడు బ్రహ్మంగా ఎలా మారుతాడు? జీవుడు మారకుండానే మారుతాడు. జీవభావం పోయింది, బ్రహ్మభావమే మిగిలింది. మరి ఎలాగండి ఇది అర్థం చేసి? స్వప్నద్రష్ట తెలుసా నీకు? నిద్రలో నువ్వు ఉన్నావు కదా, స్వప్నద్రష్టవి. మరి వాడు జాగ్రత్త పురుషుడిగా ఎలా మారాడు? అలాగే స్వప్నద్రష్టలో ఏ మార్పు రాకుండానే వాడు జాగ్రత్త ద్రష్ట అయ్యాడుగా. అలాగే ఈ జీవభావంలో ఉన్నవాడు జీవద్రష్ట కాకుండా ఆత్మద్రష్ట అయ్యాడు. బ్రహ్మస్వరూపేణ నిష్పన్నం చిత్తం భవతి ఇత్యర్థ. అంటే చిత్తము బ్రహ్మస్వరూపముగా నిలిచి ఉండును. ఏ విధమైన భౌతిక మానసిక పరిణామ ట్రాన్స్ఫర్మేషన్ ప్రక్రియ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ ఆర్ మెంటల్ ఆర్ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్. ఇట్ ఈస్ ఓన్లీ ద అండర్స్టాండింగ్ that the entire world of plurality is null and void. Aham nityamukta Brahma. Vedanta dhyana ప్రక్రియ నివాత ప్రదీప కల్పకం. మాండవ్యోపనిషత్తు అద్వైత ప్రకరణం 45-46 కారికల సారాంశము, విజువల్స్, శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత. మనసు యొక్క ప్రయాణం ఏమిటి? ఒకటి, అనాత్మ ప్రపంచంలో చిక్కుకుంది. మైండ్ కాట్ ఇన్ ద వెబ్ ఆఫ్ నాన్ సెల్ఫ్ అనాత్మ విషయాస్. 2, పోరాటము. 4, సూక్ష్మ ఆటంకాలతో స్ట్రగుల్ అవుతున్నాము. బ్యాట్లింగ్ విత్ ద 4 సటిల్ అబ్స్టకిల్స్. వాట్ ఆర్ దోస్ 4? లయం, నిద్రపోతుంది, కొనుకుపట్లు పడుతుంది. విక్షిప్తం, ఇటోట చెదిరిపోతుంది. కషాయం, రాగద్వేషాలకు లోనై తద్వారా విక్షిప్తమవుతుంది. కొంచెం ఎదిగిన తర్వాత ధ్యానం మొదలెట్టాడు, కొంచెం కదలకుండా ఉండేసరికి ఆనందం కనబడుతుంది. ఓ ఈ ఆనందమే నేను పట్టుకున్నా అని రసాస్వాదనం. అది కూడా మళ్ళీ వదులుకో. ఆయుధం ఏమిటి? ప్రజ్ఞయా వివేక బుద్ధ్యా యత్నత ప్రయత్నంతో వ్యవసాయవతం. ఇలా మళ్ళీ ఏ విధమైనటువంటి నిర్వేదము చెందకుండా కంటిన్యూస్గా చేస్తున్నాడు. డిస్క్రిమినేషన్ త్రూ విజ్డమ్ అండ్ ఎఫర్ట్. పరివర్తన ఏమిటి? చలనం లేని, విషయాలు లేని పరిశుద్ధ స్థితి. అనింగనం అనాభాసం. అనింగనం, నో మూమెంట్. అనాభాసం, నో రిఫ్లెక్షన్ ఆఫ్ ద వరల్డ్లీ థింగ్స్. అటువంటి మోషన్లెస్, కంటెంట్లెస్, ప్యూర్ స్టేట్, నాన్ అపియరెన్స్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దట్ మైండ్. బ్రహ్మ నిష్పన్నం. మనసే బ్రహ్మంగా మారింది. మారడం అంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు. ప్రాబ్లం ఏమిటి? అనాత్మ విషయాల్లో చిక్కుకున్నాను, 4 ఆటంకాలతో స్ట్రగుల్ అవుతున్నాను. 3 రకాలైనటువంటి మార్గాలు చెప్పారు. ఒకటి జ్ఞానాభ్యాసము, లేక బ్రహ్మాభ్యాసము, ఇంకొకటి వైరాగ్యాభ్యాసము, ఇంకొకటి ధ్యానాభ్యాసము. దీనితో లయ, విక్షేప, కషాయ, రసాస్వాదనను నివారించాను. అప్పుడు పరివర్తన
కలిగింది. ఈ పరివర్తనంలో చలనం లేనటువంటి పరిశుద్ధమైనటువంటి అనాభాసమాలింగనం అనే స్థితి వచ్చింది. ఆ స్థితిలోంచి జారిపోవుట లేదు. నా విచాలయేత్, అటువంటి మనసు బ్రహ్మ నిష్పన్నం, బ్రహ్మమైనది, బ్రహ్మంగా మారింది. బ్రహ్మంగా మనసు ఎప్పుడూ మారదు. మనసు జడం, బ్రహ్మ చైతన్యం. మనసు మిథ్య, బ్రహ్మ సత్యం. మనసు వ్యవహారం ప్రతిభాషికం, బ్రహ్మ పరమార్థికం. కాబట్టి మారే ప్రశ్న లేదు. నాట్ ఏ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, బ్రహ్మభావంలో ఉండడమే. ఆటంకము లయ, మనసు లేక నిద్ర సుషుప్తులోకి జారుకోవడం, అలసట, అనాసక్తి కారణం. 4 రకాలైనటువంటి కారణాల నిద్రకి. ఓవర్గా అలసిపోవడము, ఆసక్తి లేకపోవడము, ఫుడ్ ఎక్కువైపోవడము, లేకపోతే నిద్ర తాలూకా బాకీ ఉండడము అని చెప్పుకున్నాం. విక్షేపాలు, బాహ్య విషయాలపై మనస్సు చెలించడం, పరధ్యానము. దీనికి మూల కారణము రాగము, రాగద్వేషాలు, కషాయము. విక్షేపానికి బీజము లోపల ఉన్నటువంటి ఆసక్తి, రాగము అనాత్మ పట్ల వ్యామోహం కలిగిస్తున్నాయి. రసాస్వాదము ఇవన్నీ దాటాడు, ధ్యానంలో ఉంది, ఆనందం అనుభవిస్తున్నాడు. ఆహా, బ్రహ్మానందం చెప్పలేని దీనిగా ఉంది. అందులో పొద్దున్న ధ్యానం ఉందే, ఏమిటండి చెప్తున్నారు అవన్నీ? అలా ఆనందం వెళ్ళి విరుస్తోంది. అంటే కోశానందం, దాని మీద ఆకర్షణ వదులు. టేకెవే కషాయ కారణం, విక్షేప ఫలితం. ఈ మూడింటిని దాటిన తరువాత ఎదురయ్యే అతి సూక్ష్మమైన వలయే ఓ ట్రాప్, రసాస్వాదనం. ఆ వలలో పడకుండా నాస్వాదయేత్ సుఖం తత్ర నిస్సంగ ప్రజ్ఞయా భవేత్, నిశ్చలం నిశ్చలచిత్తం ఏకీకుర్యాత్యత్నతః. ఆ సమభావంలో ఆత్మను పొందిన తరుణంలో, ఆ సామ్యభావంలో ఆనందాన్ని ఆస్వాదించకు. వివేకంతో ఈ ఆనందం కూడా కోశానందంని తెలుసుకో. స్థిరంగా ఉన్న మనసు మళ్ళీ మళ్ళీ జారిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ప్రయత్నపూర్వకంగా యత్నత దానిని మళ్ళీ నిశ్చలం అయిన మనసు నిశ్చరతి ఏకీకుర్యాత్, ఏకం చెయ్యి. ఆనందం ఒక ఆటంకం ఎందుకు అవుతుంది? ఆనందం ఏమిటి? మనం ఒకవేళ మన ఆనందాన్ని అనుభవిస్తున్నాము అనుకుంటే అది ప్రతిబింబానందమే, రిఫ్లెక్టెడ్ ఆనందమే. ఇది పెద్ద ట్రాపు. ఇది పుట్టే ఆనందం. జాయతే తత్ తాత్కాలికం, ఆనందమయ కోశానికి చెందిన ఆనందం. అనాత్మ, మాయ, అవిద్యా కల్పితం, మాయ ద్వారా కల్పించబడినది. దీనికి అతుక్కుపోతే నీ గోలైన ఆత్మ దగ్గరకు పోవు. ఈ కోశానందంలోనే ఉంటావు, వస్తూ పోతూ. ఆత్మానందం లేక బింబానందం ఇది పుట్టేది కాదు, ఎప్పుడూ ఉంటుంది, అనుభవించేది కాదు. ఇది నేనే అని తెలుసుకోవాలి. వేదాంత నిధిధ్యాసన యొక్క నిజమైన లక్ష్యం. కోశానందంలో లెవెల్స్ ఉంటాయి. మనుష్యానందం, దేవానందం, దేవగంధర్వానందం, ఇంద్రానందం, మరో ఆనందం, లెవెల్స్. బ్రహ్మానందంలో లెవెల్స్ ఉండవు. ఏ ఆనందమైనా పుడుతోంది అంటే అది ఆత్మ. దాని పట్ల వివేక బుద్ధ్యా ప్రజ్ఞయా ఉదాసీనంగా నిస్సంగంగా ఉండాలి. చంచలం హి మనఃకృష్ణ, నిశ్చల స్వభావము. రసాస్వాదన నుండి వెనక్కు వచ్చిన మనసు ప్రశాంతంగా నిశ్చలంగా మారింది. మళ్ళీ పరిగెడుతున్నది. నిశ్చరద్భవతి బహిర్నిశ్చరద్భవతి. చిత్తం, మనసు మళ్ళీ అనాత్మ విషయాల కోసం బయటకు పరుగులు తీస్తుంది. దాన్ని ఏం చేయాలి? ఏకీకుర్యాత్ ప్రయత్నత, ప్రయత్నపూర్వకంగా ఆత్మలో ఏకం చేయాలి. తతస్థతో నియమ్యైవ ఆత్మన్యేవ వశం నయేత్. జారిపోయిన క్షణంలో మళ్ళీ జారకుండా యతో యతో నిశ్చరతి మనశ్చంచలం స్థిరం తతస్థతో నియమ్యైవ తదాత్మన్యేవ వశం నయేత్. ప్రజ్ఞా వివేక బుద్ధ్యా తదవిద్యా పరికల్పితం ఋషయేవ ఇది విభావయ. అంటే ఈ కోశానందము, ఆనంద అనుభవం అని చెప్తున్నవే రసాస్వాదము, అది కూడా అవిద్యా పరికల్పితం. మృషాయేవ ఇది విభావయేత్. అనుభవానికి వస్తున్న ఆనందము అనాత్మకు చెందినదని, మిథ్య అని, తాత్కాలిని అని విచక్షణతో గ్రహించడం, దానిపై ఆసక్తి విడనాడడం. నిస్సంగ భవేత్, ప్రజ్ఞయా నిస్సంగ భవేత్. ఆత్మన్నేవ ఏకీకుర్యాత్ ప్రయత్నత. చిత్స్వరూప సత్తా మాత్రంపై కేంద్రీకరించేలా గట్టి ప్రయత్నం చేయాలి. అహం నిత్య, శుద్ధ, ముక్త, బుద్ధ, అసంగ అనే భావన. ఎంత ప్రయత్నం చేయాలి?
ఉత్సేకే ఉదధేర్యద్వద్ కుశాగ్రేణైక బిందున. విసుగులేని అనిర్వేదం చెందినటువంటి, ధనుర్వేదములో ఉన్నటువంటి ప్రయత్నం. అనవసన్న అపరిఖిన్న వ్యవసాయవతాం ప్రయత్నే యదా న లీయతే చిత్తం నచ విక్షిప్యతే పునః అనింగనమనాభాసం నిష్పన్నం బ్రహ్మ తత్తదా. ఎప్పుడైతే మనస్సు నిద్రయందు లీనము చెందదో, అంటే నెంబర్ వన్ అబ్స్టకిల్ పోయిందో, విక్షిప్యతే నచ పునః బాహ్య విషయాలైనటువంటి విక్షేపము పోయిందో, అంటే దానికి కారణమైనటువంటి కషాయము పోయిందో, ఎప్పుడైతే అనుభవిస్తున్నటువంటి ధ్యానంలో ఉన్న ఆనందం కోశానందం అని తెలిసి, అది కూడా మాయా కల్పితమని తెలిసి దానిలో సంలగ్నం కాలేదో, సాధన లేదో, ఎప్పుడైతే ఆ మనస్సు ఇక విషయాలను ప్రకాశింప చేయలేదో, అనాభాసమో అనింగనమో నిశ్చలంగా ఉంటుందో, కదలదో, అప్పుడు ఆ మనసే బ్రహ్మరూపముగా మారిపోవును. చిత్తం నిష్పన్నం బ్రహ్మ తత్తదా. నలీయతే చిత్తం, లయము లేదు, నిద్రలోకి జారుకోలేదు. నచ్చ విక్షిప్యతే పునః, విక్షేపం లేదు, బాహ్య ప్రపంచం వైపు పరధ్యానం లేదు. లీయతే చిత్తంకి ప్రబోధం, దాన్ని మళ్ళా మేల్కొల్పడం, మేల్కొల్పి జ్ఞానాభ్యాసం వలన ఆత్మయందు ఉంచడం. విక్షిప్యతే దానికి దుఃఖం భూయిష్టమని దానిలో ఉన్నటువంటి దోషాలను చూపించి వైరాగ్యాన్ని కలిగించి మళ్ళీ ఇక్కడ సమయతే వెనక్కి లాగడం. కషాయం లేదు, విక్షేపానికి బీజమైనటువంటి రాగము తొలగించబడినది, రసాస్వాదన కూడా లేదు. ధ్యానానందం పట్ల ఆకర్షణ వివేకంతో జయించడం జరిగింది. ఈ 4 ఆటంకాలను విజయవంతంగా నివారించినటువంటి నిగృహీతం చిత్తం తర్వాతనే మనసు అత్యున్నత స్థితికి చేరుకుంది. ఆ స్థితి ఎటువంటిది? అనింగన మనాభాసం బ్రహ్మ నిష్పన్నం తత్తథా. అనింగనం అచలం నిశ్చలం, అనాత్మ వైపు ఏమాత్రము చరించుటలేదు. నివాత ప్రదీపకల్పం యదా దీపో నివాసస్థో, గాలి లేని చోట ఏమాత్రము కదలిక లేని దీపము వలె అనాభాసం, అనాత్మ వృత్తి జ్ఞానరహితము, అఖండాకార వృత్తియే ఉంది. ఖండాకార అనాత్మకార వృత్తి లేదు. మనస్సులో అనాత్మ ప్రపంచానికి సంబంధించిన రిఫ్లెక్షన్స్, ఆభాసలు, ఆకారాలు, వృత్తులు, ఆలోచనలు పోయాయి. విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహ. విజాతీయ ప్రత్యయములు అనాత్మ ప్రత్యయముల చేత ఇంటరప్షన్ లేదు. సజాతీయ బ్రహ్మ ప్రత్యయ ప్రవాహం అంటే అఖండాకార వృత్తి అందే ఉంది. ఆద్యధారయా శ్రోతస సమం, నూనె ధార వలె ఎడతెగని ఆత్మచింతన. ఇది భౌతిక పరిణామం కాదు. ఐసు, వాటరు, ఆవిరిలాగా ఏదో ప్రక్రియలో మనస్సుకు కొంత ప్రక్రియ చేసి దాన్ని మార్చామని అలా కాదు. దృష్టికోణంలో మార్పు, భౌతిక పరిణామము కాదు. పారమార్థ సత్యం గురించిన జ్ఞానోదయం, జీవభావ దుర్బలీకరణము, ఆత్మభావ ప్రబలీకరణము. నేను ప్రమాతను గాని ప్రమేయాన్ని గాని కాదు, నేను నిత్య ముక్త శుద్ధ బ్రహ్మము అని తెలుసుకోవడమే మనసు బ్రహ్మగా మారడం. బ్రహ్మ నిష్పన్నం అనగా నీవి. ఇంతకుముందంతా ఇది ఆభరణము, ఉంగరము, నెక్లెస్, ఇంకోటి ఏదో అంటూ ఉండేవాడు. ఇప్పుడు బంగారం అంటున్నాడు. ఎన్నాళ్ళు దీన్ని ప్రమిత కొండ పిడతా అంటూ ఉండేవాడు. ఇప్పుడు దాన్ని మట్టి అంటున్నాడు. ఎన్నాళ్ళు ఇది అధ్యయన బాధ్యతలు మెంబర్లు పేర్లన్నీ చెప్పి వీళ్ళని వేరువేరుగా చూస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళంతా బ్రహ్మమయమని తెలుసుకున్నాడు. ప్రపంచంలో ఏది చూసినా సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం బ్రహ్మమయం, రేరే సర్వం బ్రహ్మమయం. మనసు బ్రహ్మంగా మారింది అంటే మనస్సు మాత్రమే కాదు, మనస్సు వలనే ప్రపంచం, అంటే మొత్తం ప్రపంచం సర్వం బ్రహ్మమయం జగత్ అని తెలుస్తుంది. జీవుడు మారకుండానే మారాడు. మారకుండానే ఎనీ ఫిజికల్ ఆర్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ లేకుండానే బ్రహ్మంగా మారుతాడు. స్వప్నద్రష్ట మారకుండానే జాగ్రత్త పురుషుడు అయినట్లు. ధ్యాన సమన్వయం పూర్ణత్వాన్ని చేరుకునేటటువంటి చిత్తం
చంచలం రసాస్వాదన విక్షేపం ప్రయత్నం వివేకంతో మనస్సు వెనక్కి లాగడం అనింగన మనాభాసం చంచలం లేనటువంటి మనస్సు నిష్పన్నం బ్రహ్మ అహం నిత్య శుద్ధ బుద్ధ ముక్త అడ్డంకులను తొలగించుకున్న మనస్సు అంతిమంగా తనను తాను అనంతమైన చైతన్య స్వరూపంగా శివోహం శివోహంగా గుర్తించడం. చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం తదేకోవశిష్ట శివ కేవలోహం యద్బ్రహ్మతత్వమసి భావయాత్మని బ్రహ్మతత్వమసి భావయాత్మని సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం. ధ్యానం చేసే మనసు బ్రహ్మంగా మారదు, మనసే బ్రహ్మమని మేల్కొంటుంది, ప్రబుద్ధమవుతుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే నచక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా జ్ఞానప్రసాదేన విశుద్ధసత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః.